వెల్కమ్ టు PM7 మీడియా. ఇటీవల యువతను బాగా ఆకట్టుకున్న హీరోయిన్లో బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య పేరు ముందుగా వినిపిస్తుంది. బేబీ సినిమాతో వెలుగులోకి వచ్చి తన గ్లామర్ అభినయంతో బాగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగు అమ్మాయిగా వచ్చిన ఆదరణతో స్టార్ హీరోయిన్లకు కూడా గట్టి పోటీగా నిలిచింది. టాలెంట్తో యూట్యూబ్ వెబ్ సిరీస్ నుంచి హీరోయిన్ వరకు ఎదిగింది. హీరోయిన్గా అయితే మూవీస్ చేస్తుంది కానీ ఈ ఫేమ్ను కొనసాగించడం బేబక్కకు పెద్ద సవాల్గా మారింది. ఆ మధ్య వైష్ణవి నటించిన లవ్ మీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నప్పటికీ ఆమె పాత్ర మాత్రం ఆకట్టుకోలేకపోయింది. వైష్ణవి కోసం ఆ మూవీకి వెళ్లిన ఫ్యాన్స్కు నిరాశ మిగిలింది. తాజాగా విడుదలైన జాక్ మూవీలోనూ అదే పరిస్థితి. జాక్ చిత్రంలో వైష్ణవి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని, హీరోయిన్లుగా ఎదగాలంటే అలాంటి రోల్స్కి దూరంగా ఉండాలనే సూచనలు వినిపిస్తున్నాయి. అభినయం ఉన్నప్పటికీ పాటలకు మాత్రమే పరిమితమయ్యే క్యారెక్టర్స్ చేస్తే ప్రేక్షకులు కనెక్ట్ కావడం కష్టమవుతుంది. సినీ రంగంలో ఒక్క సినిమా హిట్ కావడం కంటే హిట్ తర్వాత వచ్చిన అవకాశాలను కాస్త ముందు వెనక చూసుకుని ఎంచుకోవాలంటున్నారు ప్రేక్షకులు. అలాగే క్రేజ్ని కాపాడుకుంటూ మంచి ప్రాజెక్ట్స్కు సైన్ చేయడమే అసలైన సక్సెస్ అంటారు. ఇకనైనా వైష్ణవి కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.